శుక్రవారం సెంటిమెంట్ ని బ్రేక్ చేసి గురువారం రిలీజ్ అయిన సరిపోదా శనివారం మూవీ చూశానండి. ఈ మూవీ జోనర్ విషయానికి వస్తే ఇది ఒక యాక్షన్ డ్రామా మూవీ. మూవీలో మెయిన్ గా చెప్పాలంటే హీరో విలన్ కాంబినేషన్ సాలిడ్ గా ఉంది. కాకపోతే వివేక్ ఆత్రేయ స్క్రీన్ రైటింగ్ పూర్ అనిపించింది. మనం వివేక్ ఆత్రేయ లాంటి డైరెక్టర్ నుంచి ఇలాంటి పూర్ స్క్రీన్ రైటింగ్ ఎక్స్పెక్ట్ చేయం. నెక్స్ట్ సినిమాని కొన్ని పోర్షన్లుగా చూస్తే బాగుంటుంది. అంటే మనకి ఎస్జే సూర్య గారి కామెడీ ట్రాక్ బాగుంటుంది. అంటే సూర్య గారి క్యారెక్టర్ కామెడీ చేయాలని ఇంటెన్షన్ తో అయితే కామెడీ చేయదు, బట్ ఆ క్యారెక్టర్ నుంచి వచ్చే పంచ్ డైలాగ్స్ మనకు అవతూపిస్తాయి. నెక్స్ట్ ఈ మూవీ తాలూకు కాన్సెప్ట్ ని రివీల్ చేసే విధానం బాగుంది. మూవీలో ఏదో తాలూకు రిఫరెన్స్ అయితే ఉన్నాయి. మూవీ అయితే మీకు స్క్రీన్ ప్లే స్లోగా ఉంది. అంటే మన సహనానికి పరీక్ష పెట్టేంత స్లోగా ఉంటుందా అంటే ఉంటుందని చెప్పాలి. నెక్స్ట్ ఇంటర్వెల్ సీన్ అయితే కరెక్ట్ గా ఎండ్ చేశారు. ఇక ఇంటర్వెల్ తర్వాత మూవీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అవగానే మన పేషెన్సీకి టెస్ట్ మొదలవుతుంది. ఎందుకంటే సెకండ్ హాఫ్ నుండి మూవీ డ్రాక్ చేసిన ఫీలింగ్ వస్తుంది. ఎవడో మూవీలో రామ్ చరణ్ గారి ట్రాక్ ఈ మూవీ మనకు చూసినప్పుడు గుర్తొస్తుంది. దానికి తోడు ఆ ట్రాక్ అంతా కూడా బోర్ కొడుతుంది. బోర్ కొట్టడం అంటే సినిమా అంతా బోర్ కొడుతుందని కాదు, సినిమా మధ్య మధ్యలో గూస్ బంప్స్ వచ్చే సీన్స్ లాంటివి ఇందులో చాలా సీన్స్ ఉన్నాయి. ఎలా అంటే ఇప్పుడు ఇంటర్వెల్ దగ్గర వచ్చే ఫైట్ సీన్ ఎక్స్ట్రాడినరీగా అనిపిస్తుంది. ఆ ఫైట్ సీన్ ఎవరు కంపోజ్ చేశారో తెలియదు కానీ చాలా బాగా కంపోజ్ చేశారు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ మూవీ ట్రైలర్ చూసిన ఆడియన్స్ ఈ మూవీ నుంచి చాలా ఎక్స్పెక్టేషన్ తో మూవీకి వెళ్తాడు. కాకపోతే ట్రైలర్ తో మూవీని కంపేర్ చేసుకుంటే మూవీ ఫాస్ట్ గా వెళ్దాం, స్లో అండ్ లాగ్ ఉంటుంది. బట్ ఈ మూవీ ట్రైలర్ ఎవరు కట్ చేశారు కానీ చాలా క్రిస్ప్ గా కట్ చేశారు. ఇంతకుముందు వివేక్ ఆత్రేయ గారు తీసిన అంటే సుందరానికి మూవీ చూస్తే ఆ మూవీలో ఎలా అయితే క్యారెక్టర్స్ ని ఇంట్రడక్షన్ చేయడానికి, ఆ మూవీలో ఉన్న కాన్ఫ్లిక్ట్ ని చెప్పడానికి చాలా టైం తీసుకుంటారు. సేమ్ ఈ సరిపోదా శనివారం మూవీలో కూడా సేమ్ అంతే టైము క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కి తీసుకుంటారు. సో దానివల్ల మూవీని ట్రాక్ చేస్తున్న ఫీలింగ్ అయితే మనకు వచ్చింది. నెక్స్ట్ ఈ మూవీ యాక్షన్ డ్రామా మూవీ అయినప్పటికీ యాక్షన్ సీన్స్ అయితే ఎక్కువ పెట్టలేడు. బట్ యాక్షన్ సీన్స్ వచ్చిన ప్రతిసారి మాత్రం అవి చాలా బాగున్నాయి. అంటే ఇందాక నేను చెప్పాను కదా ఇంటర్వెల్ ఫైట్ సీన్ చాలా బాగుందని, సేమ్ క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ సీన్ కూడా చాలా బాగుంది. బట్ మూవీని సడన్ గా ఆపేసిన ఫీలింగ్ అయితే వచ్చింది. క్లైమాక్స్ పర్ఫెక్ట్ గా ఎండ్ అవ్వదు. సో ఈ మూవీకి పార్ట్ 2 వచ్చే ఛాన్స్ పుష్కలంగా కనిపిస్తుంది. మూవీలో యాక్షన్ తో పాటు డ్రామా కూడా కనబడుతుంది. అంటే అక్క, అమ్మ, నాన్న ఇలా ఒక ఫ్యామిలీ డ్రామా అంతా మనకి ఈ మూవీలో కనబడుతుంది. బట్ ఈ డ్రామా కొంచెం ఓవర్ అయిందని అనిపించింది. యాక్చువల్లీ ఈ మూవీని ఇంకో 15 minutes ఈజీగా ట్రిమ్ చేయొచ్చు. అంటే ఎమోషనల్ గా మనల్ని కనెక్ట్ చేయడానికి కొన్ని పాటలు వస్తుంటాయి, బట్ ఆ సాంగ్స్ కి మనం కనెక్ట్ అవ్వడం. యాక్చువల్లీ వివేక్ ఆత్రేయ గారి తన స్టైల్ మార్చుకొని ఇంతకు ముందు మూవీస్ లో లాగా డ్రామా కాకుండా ఈసారి కొత్తగా నాని గారిని యాక్షన్ మూవీలో చూపిస్తాను అని వివేక్ ఆత్రేయ గారు అన్నారు. కానీ ఇందాక చెప్పినట్టు ఈ మూవీలో యాక్షన్ కన్నా డ్రామా ఎక్కువ ఉంటుంది. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వస్తే మూవీలో కొన్ని సీన్స్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఇంపాక్ట్ ఇచ్చింది. బట్ మనకి ట్రైలర్ లో చూసిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మూవీలో ఎక్స్పెక్ట్ చేయడం. మూవీలో ఉన్న శనివారం రోజు నాని ఏం చేస్తాడు అనే ఫ్లాట్ బాగానే ఉన్నా సరే మూవీ చూస్తున్నప్పుడు అంతా బాగానే ఉంటుంది. బట్ ఏదో తేడా కొడుతుంది అనే ఫీలింగ్ వస్తుంది. బట్ ఆ తేడా పుట్టింది ఏంటో అర్థం అవదు. శనివారం రోజు అనే కాన్సెప్ట్ ని విలన్ దగ్గర ఎక్కువ వాడుకుని ఉంటే ఇంకా బాగుండేది. మూవీ టీమ్ ఇంటర్వ్యూస్ లో, ప్రమోషన్స్ లో చెప్పినంత రేంజ్ లో అయితే ఈ మూవీ నాకు అనిపించలేదు. బట్ ఆ ఎస్జే సూర్య గారి ఫన్ డైలాగ్స్ అవి బాగున్నాయి. దానికి మించి ఇంకేం ఎలిమెంట్స్ ఉండవు. ఎస్జే సూర్య గారి పర్ఫార్మెన్స్ అయితే మనకు నచ్చుతుంది. మూవీ అయితే జస్ట్ ఓకే మూవీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ మూవీలో ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని మాట్లాడుకునే సీన్స్ రిపీటెడ్ గా వస్తుండడం వల్ల మనకు కూడా చాలా బోర్ పడుతుంది. మూవీని ఇంకొంచెం ట్రిమ్ చేసి రిలీజ్ చేసి ఉంటే బాగుండేది. ఇక మూవీలో యాక్టర్స్ ఎలా పర్ఫార్మ్ చేశారో చూస్తే అందరు యాక్టర్స్ బాగానే పర్ఫార్మ్ చేశారు. బట్ మనకు ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ ఎంత బాగున్నా సరే ఆ సీన్ రాసుకున్న విధానం బాగోలేకపోవడం వల్ల వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇంపాక్ట్ ఇవ్వలేకపోయింది. ఇక డైరెక్టర్ విషయానికి వస్తే మూవీ యాక్షన్ మూవీ అన్నారు, బట్ ఏదో మెలో డ్రామాలో మూవీ వెళ్తుంది. మూవీలో డిస్కషన్ సీన్స్ ఎక్కువైపోయాయి. స్క్రీన్ ప్లే అయితే బాగలేదు. ఇక సాంగ్స్ అండ్ బీజిఎం విషయానికి వస్తే బీజిఎం కొన్ని సీన్స్ ని ఇన్వైట్ చేసింది, కొన్ని సీన్స్ లో బీజిఎం వర్కౌట్ అవ్వలేదు. ఇక సాంగ్స్ ఏమైనా నచ్చాయంటే నాకైతే అంతేం నచ్చలేదు. మరీ ముఖ్యంగా ఎమోషనల్ సాంగ్స్ అంత వర్కౌట్ అవ్వలేదు. సో బాటమ్ లైన్ చెప్పాలంటే మూవీ లెంత్ ఎక్కువైపోయింది. ట్రిమ్ చేస్తుంటే మాత్రం బెటర్ గా ఉండేది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.